ఏడు సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే. మొన్న జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం కూడా ఉలిక్కిపడేలా చేసింది. మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే జమ్మూ కాశ్మీర్లో ఉండే పహల్గామ్ అనే లోయలో ఎప్పుడూ పచ్చగా కనబడే ఇది ఇప్పుడైతే రక్తం కళ్ళని చూస్తుంది. ఈ ఘటనకు సంబంధించి చాలా విషయాలు అయితే ప్రజలను అయితే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ పిక్లో కనబడుతున్న కపుల్స్ అయితే రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్స్. ఆ భర్తను చంపడంతో పాటు ఆ భార్య ఏమీ తోచని స్థితిలో అక్కడ కూర్చుంది. వీళ్ళతో పాటు చాలామంది ప్రేక్షకులు అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. టెర్రరిస్టుల లోకల్ పోలీస్ డ్రెస్లో వచ్చి ప్రతి ఒక్కరిని కూడా రీజన్ అడిగి మరీ చంపారంట. ముస్లిం అని చెప్తే వదిలేశారు, కానీ ఇండియన్స్ చెప్తే మాత్రం కాల్చి మరీ చంపేశారు. చాలామంది తప్పించుకోవడానికి అయితే ముస్లిం అని చెప్పారు. వాళ్ళకి నమ్మకం కుదరక సుంతి చేశారా అనేసి ప్యాంటు విప్పి మరీ టెర్రరిస్ట్ నా కొడుకులు అయితే వాళ్ళని అయితే కాల్చడం అయితే జరిగింది. ఈ పిక్లో కనబడుతున్న చిన్నపిల్లలు అయితే ఆందోళనకు గురయ్యారు. అదే టైంలో మన ఇండియన్ జవాన్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళని చూసి అయితే చిన్నపిల్లలు టెర్రరిస్టులు అనుకొని మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడ్డారు. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్ ఆమె భార్యకు రీసెంట్గా ఏప్రిల్ 16th అయితే మ్యారేజ్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్లో ఉండే పహల్గామ్కి అయితే రావడం అయితే జరిగింది. వచ్చి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో నలుగురు టెర్రరిస్టులు వచ్చి అయితే వాళ్ళని లోకల్ పోలీస్ డ్రెస్లు అయితే వచ్చారు. వచ్చి వాళ్ళని రీజనర్కి హిందూ అని చెప్పగానే అయితే చంపేస్తారు. చాలామంది అయితే ముస్లిం అని చెప్పారు. ఈ ఘటనకు అయితే 27 మంది అయితే చనిపోయారు. మరో కొంతమంది అయితే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా వీరితో పాటు ఇంకా 2 విదేశీ వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళతో పాటు మన వైజాగ్కి చెందిన బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్డ్ అయిన చంద్రమౌళి గారు కూడా చనిపోయారు. ఈ 2 కొండల మధ్య ఉండే బైసల్ ప్రాంతాల్లో కాలినడక లేదా గుర్రాలతో మాత్రమే వెళ్ళగలం. చనిపోయిన వాళ్ళందరూ కూడా గుర్రాలతో కిందకి దించడం అయితే జరిగింది. ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు అయితే భర్తలను చంపి అయితే భార్యలను వదిలేస్తున్నారో ఆ భార్యలు ఆందోళన చెంది ఏడుస్తూ మమ్మల్ని కూడా చంపేయండి అంటే మీరు ఇలాగే వేడ్చుకొని వెళ్ళి మీ మోదీకి చెప్పండి అని అయితే టెర్రరిస్ట్ నా కొడుకులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఉగ్రదాడిపై మోదీ గారు కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటువంటి సమయంలో మన ఇండియన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. మరి వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.